జలాకే జల్తీ అంటారు చూడు, జలాకే జల్తీ అనండి. కైక్కే లెంగేరే రే అని అంటాం చూడు మనము, గట్లుంటుంది కథ. జెలెన్స్కీని దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారు గెలవంగానే ఓ అప్రహెన్షన్స్ వచ్చినాయి మొత్తం ఇంటర్నేషనల్ మీడియాలో, భారతదేశ పత్రికలల్లో. ఏమున్నది గోధి మీడియా తప్ప మిగతా ఏదైతే మన రాహుల్ గాంధీ మళ్ళీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వర్గాలు ఎంతమంది ఉన్నారో ఈయనకు ఫేవరెట్ జర్నలిస్టులు అది కూడా బయట పెట్టాలి కదా. శామ్ పిత్రోదా ఆడికని రాస్తేనే మనోడు ఇడికని డుర్ డుమ్ టుస్ పుస్ అంటాడు, లేకపోతే అన్నాడు ఇక డుర్ డుమ్ టుస్ పుస్లు సప్పుడు లేడికైనా వస్తాయో మీకు నేను విఘ్నతకి ఇచ్చిపెడుతున్నా, నోట్లకైనా అయితే రావు అవి. ఇవాళ మోదీ గారు యూక్రెయిన్ని విజిట్ చేస్తే కొన్ని అప్రిహెన్షన్స్ ఏందనంటే, మోదీ గారు పవర్ బ్యాలెన్స్ చేయడానికి పోయినాడు. బికాస్ యావత్ వెస్టర్న్ కంట్రీస్ అంతా మోదీ గారితో భారతదేశంతో జర అలిగినాయి. బికాస్ ఆయన రష్యాలో పోయి మన పుతిన్ గారిని కలిసినరు. సో ఇది ఒక బ్యాడ్ ప్రెసిడెంట్ క్రియేట్ చేసింది, బ్యాడ్ ఇమేజ్ క్రియేట్ చేసింది. అది బ్యాలెన్స్ చేయడానికే మోదీ గారు యూక్రెయిన్ పోయినారు అని కొంతమంది అంటారు. కొంతమంది ఏమో కొన్ని పత్రికలేమో అగో వార్ ఇప్పుడు ఎండ్ అయిపోతుంది అని చెప్పి రాస్తారు. ఇంకో కొంతమంది ఏందనంటే ఇండియా ఈజ్ గోయింగ్ టు ప్లే ఏ కీ రోల్ ఇన్ యూక్రెయిన్ రష్యా వార్ అని చెప్పి కొంతమంది మాట్లాడతారు. బట్ యాక్చువల్లీ ఏంది, ఎందుకు పోయిండు ఆయన? 7 గంటల పాటు ట్రైన్లో కూర్చొని రిస్క్ చేసి ఒక వార్ జోన్లకు ఏ మిజైల్ ఏడికని ఎప్పుడు ఎట్లా పడుతుందో తెలియని తరుణంలో ఆయన యూక్రెయిన్ ఎందుకు పోయిండు అనేవి ఒక పెద్ద అప్రహెన్షన్స్ ఉన్నాయి. సో ఈ అప్రహెన్షన్స్ని చీల్చి చిట్టా ఇప్పే అంత కెపాసిటీ నాకు కూడా లేకపోవచ్చు, ఎందుకంటే నేను పెద్ద ఇంటెలిజెన్స్ ఆఫీసర్ని కాదు. బట్ విశ్లేషకులు ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి తీస్తే, రాబిన్ సచిదేవ్ ఫారిన్ అఫేర్స్ ఎక్స్పర్ట్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ది ఇమేజ్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఎ థింక్ ట్యాంక్ ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడిన మాటలు న్యూస్ 18కి చెప్పిన కథలు. దాన్ని మనం డీకోడ్ చేసి చూస్తే ఏమవుతుందనంటే, నో డౌట్ భారత్కి రష్యా అంటే అత్యంత సన్నిహితమైన దేశం. భారత్కి ఎవరైనా కళ్ళు మూసుకున్నా నిద్రలకేం లేపి అడిగినా నీకు పరమ మిత్రుడు ఎవరు అని అంటే మాకు రష్యా అని చెప్పి చెప్పుకుంటాం. ఆల్ వెదర్ ఫ్రెండ్, ఆల్ టైమ్ ఫ్రెండ్ అని అంటాం కదా. సో అది మనకు రష్యా ఎప్పటికీ కూడా భారత్కి మనకు ఒక కవచమై నిలబడ్డది. మనం కూడా రష్యాకు నిలబడాల్సిన సమయం ఆసన్నమైంది. రష్యాతో ఎప్పుడు మనం గట్టిగానే ఉండాలి. తన మతలబు కోసము దుంకే అమెరికా తత్వం అందరికీ అలా తెలుసు. నేను అడిగాడికి లాస్ట్ ఫేజ్ 3లో మాట్లాడతా. ఫేజ్ 1 అసలు మోడీ ఎందుకు పోయిండు అన్న అప్రహెన్షన్స్ మాట్లాడినా. ఇప్పుడు ఫేజ్ 2లో ఆబ్వియస్గా భారత్కి రష్యానే ఇంపార్టెంట్. ఎస్, ఇప్పుడు అక్కడ యూక్రెయిన్ మనము ఇంపార్టెంట్ కాదా అని అంటే యూక్రెయిన్ కూడా మనకి ఈక్వలీ ఇంపార్టెంట్. ఒక ప్రపంచ విశ్వగురువు లెక్క మనం ఎదగాలని అనుకున్నప్పుడు చిన్న చితక దేశమే కాకుండా ప్రతి దేశము మనకి ఇంపార్టెంటే ఉంటుంది. బట్ దట్ డజంట్ మీన్ నేను పుతిన్ గారితో మంచిగా ఉన్నానంటే నేను జెలెన్స్కీ ఆర్ టు దట్ మ్యాటర్ యూక్రెయిన్తో చెడ్డగుంటానన్నది అట్లేం కాదు. ఇప్పుడు అమెరికా మొన్నటిదాకా పాకిస్తాన్తో మంచిగా ఉండే, అట్లా అని చెప్పి మళ్ళీ భారత్తో దానికి చెడు సంబంధాలు ఉన్నాయా అని అంటే అమెరికా దీనికి ఒప్పుకుంటుందా? అట్లనే వెనుకటికి ద బ్యాక్ ఆఫీస్ ఆఫ్ అమెరికా ఏంది అని అంటే చైనా. కంప్లీట్గా తన ఆర్థిక మొత్తం నెట్వర్కింగ్ అంతా ఏదైతే ఉండనో అది చైనా నుంచి నడిపించింది. డస్ ఇట్ మీన్ దట్ ఏషియా పసిఫిక్లా చైనాను చెక్ పెట్టి భారత్ని చెక్ పెట్టాల, చైనాని ముందుకు ఆర్థికంగా లేవట్టి భారత్ని చెక్ పెట్టాలని అనుకుంటుందా? ఆర్ టు దట్ మ్యాటర్ ఇవాళ భారత్తో చేతులు కలిపి చైనాను చెక్ పెట్టాలనుకుంటుందా? వైస వర్స మీరు ఏదో ఆలోచించినా ఇది యాక్చువల్గా ఇట్లా దేశాలు నడుస్తాయా అని అంటే కాదు, నడవై. ఇప్పుడు అకార్డింగ్ టు సచిదేవ్ ఇప్పుడు మోదీ గారు అక్కడ అడుగు పెట్టినంత మాత్రాన యూక్రెయిన్ ఆర్ టు దట్ మ్యాటర్ రష్యా మొత్తం వారు ఖతం చేసేసి మాకు మోదీ గారు చెప్పారు కదా అని చెప్పి సంకలు ఎగరేసుకొని గల్లెలు మిలాంచుకో. నువ్వు నిజంగానే ఏదైనా సంధి చేసుకోవాలని అంటే అది ఇరుపక్షాల మధ్యలో ఉంటుంది. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నా అంటే సాక్షాత్తు నీలమేఘ శ్యాముడు పరంధాముడు ఆ శ్రీకృష్ణుడు ఆ మహాభారతంలో రాయబారం చేసిండ్రు పాండవులకు కౌరవులకు. సాక్షాత్తు నరరూపంలో వచ్చిన ఆ నారాయణుడితోనే సాధ్యం కానిది ఒక మనిషితో సాధ్యమవుతుందా అని ఆయనని బద్నాం చేసుడు లేకపోతే ఓవర్ ఎక్స్పెక్టేషన్ సెట్ చేసుడు అనేది ఏడు వరకు కరెక్టు అని చెప్పి నేను మాట్లాడుతున్నా. ఇట్ ఈస్ ద రష్యన్ ప్రెసిడెంట్ పుటిన్ అండ్ వార్ జోన్లకు ఇవాళ యూక్రెయిన్ నెట్టిన జెలెన్స్కీ వాళ్ళకు చిత్తశుద్ధి ఉండాలా, వాళ్ళు డిసైడ్ చేయాలా ఈ మరణకాండ ఆపాలనా వద్దానని. గిరీష్ ఇక్కడ 7 వరకు నువ్వు మాట్లాడతావు అని అంటే ఎప్పుడైతే అమెరికా
అమెరికా డెమోక్రసీ అని మాట్లాడుతుంది, కానీ భారత్ నుంచి మించిన డెమోక్రసీ మీకు యావత్ ప్రపంచంలో ఏడ కనబడుతుంది ఫ్రెండ్స్? ఒక మాట అడుగుతున్నా. ఇవాళ డెమోక్రసీ అని మీద మాట్లాడతారు తప్ప భారత్లో ఉన్న డెమోక్రసీ కంటే అమెరికాలో అంత పెద్ద డెమోక్రసీ ఉందా? సేవ్ డెమోక్రసీ అనే పేరుతోని ఇరాక్ని ఇవాళ ఏం చేసింది అమెరికా? ఆఫ్ఘనిస్తాన్ని ఇవాళ ఏం చేసింది అమెరికా? యూక్రెయిన్ ఏం చేసింది ఇవాళ అమెరికా అని నేను అడుగుతున్నా. నాటోతో చేతులు కలిపి పుటిన్ క్లియర్ కట్గా ఒక లక్ష్మణ రేఖ గీసి పెట్టిండు. నువ్వు నాటోతో ఏం చేసుకుంటావో పిక్ కట్టలు కట్టుకో నాకు తెలియదు, కానీ యూక్రెయిన్లో మాత్రం నాటోతో సంబంధాలు పెట్టుకుంటే ఊకునేది లేదు. బద్దలు వలగొడతా, దాని తర్వాత నేను ఎవడ అయ్య మాటినా అని చెప్పి క్లియర్ కట్గా రెడ్ లైన్ క్రియేట్ చేసిండు. నువ్వు రెడ్ లైన్ క్లియర్ చేసి వార్నింగ్ పెట్టిన తర్వాత నువ్వు మళ్ళీ పోయి నేను చేతులు కలుపుతానన్నావు, మళ్ళీ నువ్వు ఇలా ఏం చేసినావు అంటున్నా యూక్రెయిన్కి. సో డెమోక్రసీ అకార్డింగ్ టు అమెరికా ఏంది అని అంటే హౌ బెస్ట్ యు ఆర్ ఏ డిసైపుల్ ఆఫ్ అమెరికా. అంటే నువ్వు అమెరికా శిష్యుడువా కాదా? అమెరికా చెప్పినట్టు ఇంటవా కాదా? అమెరికా ఏది చెప్తే నువ్వు అది ఇంటవో వాళ్ళకి అది డెమోక్రసీ. యాక్చువల్ డెమోక్రసీ మీద ఎవడు మాట్లాడుతున్నాడు ఇవాళ? మళ్ళీ దిన్ దహాడే ఇరాక్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాను, దిన్ దహాడే నువ్వు ఆఫ్ఘనిస్తాన్ వదిలిపెట్టి వెళ్ళిపోయాను. రాత్రి నువ్వు వదిలిపెట్టి వెళ్ళిపోయినావు కదా ఆఫ్ఘనిస్తాన్. అయితే ఏమైపోతుందో అని అనుకున్నారు. ఇవాళ వాళ్ళకు కూడా భారతే నిలబడ్డది కదా. పాకిస్తాన్ని కూడా పెంచి పోషించినావు, F-16 ఫైటర్ జెట్లు ఇచ్చినావు. వాళ్ళకు 1971 వార్లో కూడా కొంచెం మద్దతు తెలపనికే చేసినావు. ఆనాడు మా రష్యన్ సబ్మెరీన్లు ఇట్లా రాకపోయిన ఉంటే రష్యా మద్దతు ఇప్పుడు సబ్మెరీన్ నిజంగా వచ్చిందా గిరీషు నువ్వు చూసినావా? ఇక ఇట్లాంటి డౌట్లు వస్తాయి, నువ్వు పెట్టినావా? అది అప్పుడు కాలేదు. నేను క్రక్స్ చెప్తున్నా బ్రదర్, క్రక్స్ని పెట్టుకోండి. ఇక కొంతమంది ఉంటారు ఫాల్ట్ ఫైండింగ్ బ్యాచ్ ఒకటి ఉంటుంది చిత్రగుప్తు దగ్గర, మా ఏవి దొరికే గివ్ పట్టుకొని వాయిలిన్ కొడతారు అనమాట. నేను కాళ్ళకి చెప్తున్నా, ఆ కాకాలకు చెప్తున్నా, ఆ బాబాయిలకు చెప్తున్నా, మీరు టెన్షన్ పడకూరు, నన్ను టెన్షన్ పెట్టకూరు, క్రక్స్ తీసుకోరు. ఆనాడు మనకు ఆల్ టైమ్ వెదర్ ఫ్రెండ్ రష్యానే కదా మనకు సపోర్ట్ చేసింది. డిక్టేటర్ అని చెప్పి సద్దాంని బొందబెట్టిరు, గడాఫీని బొందబెట్టిరు. ఇవాళ మళ్ళీ అమెరికా ఏం చేస్తున్నది బంగ్లాదేశ్లో మనం చూస్తూనే ఉన్నాం. సో ద డెమోక్రసీ అకార్డింగ్ టు అమెరికా ఈజ్ వాట్? సపోర్టింగ్ అమెరికా ఈజ్ వాట్ దే కాల్డ్ యాజ్ డెమోక్రసీ. ఇక్కడ రష్యా ఇంట్రెస్ట్ ఏంది, ఇక్కడ భారత్ ఇంట్రెస్ట్ ఏంది? నేను నా దేశపు ఇంట్రెస్ట్లు నేను రుద్దుకుంటా, కానీ నీకు కావాల్సినవి నేను ఎందుకు చేసి పెడతా? నువ్వు ఆర్థికంగా ఏమన్నా సెట్ చేసుకో, కాకపోతే మేము చెప్పినట్టే నువ్వు కొన్ని దౌత్య నీతిలో వినాలా, డిప్లొమసీ, ఫారెన్ డిప్లొమసీ మేము చెప్పినట్టు నడపాలనంటే ఏ హే ఆజాద్ భారత్ ఆర్ ఏ హే నయా భారత్, ఏ హే ఆజాద్ భారత్ ఆర్ ఏ నయా భారత్ ఆర్ ఏ భారత్ మే. ఈ భారత్లో ఇవాళ ఒక భారతీయుడు ప్రధాని లెక్కున్నాడు. పాశ్చాత్య దేశాలకైనా వచ్చి ఇక్కడ మూలలు కొట్టుకొని కూర్చునేటోడు ఎవడు లేడీడ. ఇవాళ భారత్ తన భారతీయుని ప్రధానమంత్రి చేసుకున్నది. భారతీయత ప్రపంచ స్థాయిలో ఒక కొత్త ఉత్సాహం నింపడానికి ప్రయత్నం చేస్తున్నది. సో ఖబర్దార్ అని చెప్పి మాట్లాడుతుంది.